త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి దర్శనం అయిపోయాక వెంటనే కన్యాకుమారి బయలుదేరాము. కన్యాకుమారి వచ్చేసరికి 7:38 అయితే అయిపోయిందండి. మేము వచ్చేసరికి సూర్యోదయం అయితే మాకు కనిపించలేదు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు సూర్యోదయం అక్కడ ఉండి 5 కల్లా వెళ్ళి అక్కడ సూర్యోదయం అయితే చూసాం. కానీ ఈసారి టైం కుదరలేదు. మేము వెళ్ళేసరికి సూర్యోదయం టైం అయిపోయింది. అయినా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము సూర్యోదయం చూసారా అని. వాళ్ళు ఈరోజు మేఘాల వల్ల సూర్యోదయం కనిపించలేదన్నారు. సరేలేని అక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి. ఆ సమయంలోనే మాతో పాటు వచ్చిన ఆవిడ పర్సును అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే కొట్టేశారండి. అందులో 10,000 ఫోను ఉన్నాయి. అవి 2 తీసుకొని పర్సుని సముద్రంలోకి విసిరేశారు. పైన తేలుతుంటే నేను గబగబా వెళ్ళి పర్సుని అయితే తీసిచ్చానండి. అందులో డబ్బులు తీసుకున్నారు, ఫోన్ కూడా తీసుకున్నారు అనుకున్నాము. కానీ కొద్దిసేపటికి ఫోన్ అయితే ఇసుకలో కూరుకొని కనిపించింది. డబ్బులు అయితే తీసేసుకున్నారండి. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూనే దొంగలు ఉంటారండి, గమనించుకోవాలి. ఇంకా మేము అక్కడ అప్సెట్ అయిపోయాం. పాపం తను డబ్బులు పోయాయి, బాధపడుతున్నారు అనేసి ఇంకా ముందుకు వచ్చేసాం. పైకి రాగానే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అక్కడైతే వీడియోస్ తీయడానికి ఎలవ్ లేదనమాట. అమ్మవారి గుడి నుంచి కొంచెం ముందుకు రాగానే వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకోవడానికి అక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడే టికెట్స్ ఇస్తారండి. ఆ టికెట్ 75 రూపీస్, 300 రూపీస్ టికెట్స్ అయితే ఇస్తారు. 75 రూపీస్ టికెట్స్కి అయితే లైన్లో నిలబడి ఉండాలండి చాలాసేపు, చాలామంది ఉంటారు. 300కి అయితే తక్కువ మంది ఉంటారు. వెంటనే తీసుకెళ్లారనమాట. అంటే దగ్గర దారిలో బోట్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. దానికి దీనికి డిఫరెన్స్ అదేనండి. ప్రత్యేక సీట్లు అలాంటివి ఏమీ ఉండవు. కొంచెం మనం తొందరగా వెళ్తాం 300కి అయితే. అక్కడికి వెళ్ళాక చూడండి వివేకానంద ర్యాక్ మెమోరియల్. అక్కడ వివేకానందుడు కన్యాకుమారి వచ్చినప్పుడు 3 రోజులైతే ఇక్కడ ధ్యానం చేశాడంటండి. తనకు గుర్తుగానే ఆ మెడిటేషన్ హాల్ అయితే నిర్మించారు. లోపలికైతే ఫోన్ అలో చేయరండి. చూడండి ఇక్కడ శ్రీపాద మండపం, అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారి పాదాలను అయితే దర్శనం చేసుకొని తర్వాత వివేకానంద మెడిటేషన్ హాల్కి అయితే అలా మెట్లెక్కి